రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల పట్టణ అభివృద్ధి లైక్ యావర్ రోడ్ కావచ్చు, వివిధ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే, అదేవిధంగా ఆగిపోయిన పులాస సీడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ బిల్లు రాక ఆగిపోయింది, మెడికల్ లక్ష్మీపూర్ది మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్, డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కావాలని చెప్పే రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల స్థాయిలో చేరినాం. ఏనాడు కూడా నేను జీవన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నన్ను 10 మాటలంటే ఒక్క మాట కూడా నేను అనలే. మీరు ఎమ్మెల్యేగా జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నారు. మీరు ఎట్లా ఉపాయం చేస్తారో అది వారి ఇష్టం. కానీ బీఆర్ఎస్ ఉద్యమకారులు మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నప్పటి నుండి కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు, కొంతమంది మాత్రమే, ఎందుకంటే మీరు చూసారు నా ఇంటి మీదకి వచ్చినా మాట్లాడినా చాలా కొద్దిమంది, మెజారిటీ నాతోటే ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకించారు. చూసిరు మీరు దాన్ని. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా చెప్పిన మీడియాకు, నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అభివృద్ధితోటి. సో బీఆర్ఎస్ శ్రేణులు ఆటోమేటిక్గా ఎవరైతే అనుకుంటారో వారు వ్యతిరేకిస్తారు, అలా డౌట్ ఏమున్నది. సోషల్ మీడియాలో చూసినా మీరు కూడా ఇదివరకు కూడా చాలాసార్లు మీడియాలో వచ్చింది కదా, ఇదేం కొత్త కాదు కదా అంత. ఈరోజు మరి ఇప్పటికిప్పుడు ఇక్కడికి రాకుండా ఢిల్లీ వెళ్తున్నారంటే చాలామందికి అదే అనుమానం వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు గారు లేని సభ 1,00,000 మందితో ఎక్కడైనా జరగక చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద సభ హరీష్ రావు గారు లేకుండా జరగడం అనేది? ఎవరైనా చూసారా? మీరు అందరూ కూడా పెద్ద రిపోర్టర్స్ ఉన్నారు, మీరు అందరూ అంతే అనిపిస్తుంది కదా. సోషల్ మీడియాలో చూసే ఈ సందర్భంలో కొంత మాట్లాడుతున్నాను మీతోటి. నాకున్న తెలిసిన సమాచారాన్ని మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా జీవన్ రెడ్డి రాకను చాలామంది వ్యతిరేకిస్తారు బీఆర్ఎస్లో. మీకు సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైనా జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంది? కొద్దిమంది వారి వర్గంగా గెలిచిన వాళ్ళు పోతారు తప్ప నాకు సంబంధించిన వాళ్ళు గతంలోనే పోలేదు. నాకు మంచి అనుబంధంగా ఉంటారు. ఇక్కడ మా చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఉన్నారు, డీసీసీ అధ్యక్షులు ఉన్నారు, మైనారిటీ అధ్యక్షులు ఉన్నారు జిల్లాకు సంబంధించి. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఉన్నాడు, రైతు బంధు నాయకులు ఉన్నారు, సతీ ఇంతమంది ఉన్నారు. ఇక్కడ కౌన్సిలర్స్ ఒకసారి ఎంతమంది ఉన్నారు? రాజ్కుమార్ అందరూ, మా వైస్ చైర్మన్ ఉన్నారు. ఒక నెల రోజుల వరకు రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి లేరన్నారు. ఒక నెల నుండే మార్పు వచ్చింది. ఈ నెలలో ఏం ప్యాకేజ్ అయిందో ఏందో డౌట్ వస్తుంది. నెల నుండే ఈ మార్పు. నెల కంటే ముందు ప్రజాపాలన, గొప్ప పాలన, రేవంత్ రెడ్డి గారు మంచిగా పాలిస్తున్నారని చెప్పాను. మీరు కావాల్సే యూ కెన్ సీ ది ఛానల్. సంజయ్ కుమార్ గారు మీ పైన కూడా జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. మీ సొంత అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేయాలని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నారు మీ పైన. నాకు రాజకీయంగా రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పకుండా ఉంటుంది. జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలని ఉంటుంది. కానీ ఆర్థికంగా అభివృద్ధి కావాల్సిన అవసరం, పైసలు సంపాదించుకోవాల్సిన అవసరం నేను బాగా ఎక్కువ లేకుండా లేదు. ఈ గత 12 ఏళ్లలో అధికార పార్టీతో ఉన్నా 10 ఏళ్ళు. మరి నా ఆస్తులు పెరిగినాయా పెరగలేదా మీరు ఎక్కడన్నా చూసుకోండి. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టని చాలా సంతోషం. అప్పుడు మాట్లాడదాం. వారి ఆస్తులు ఏందో, వారే గుట్ట మీరు అవన్నీ మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు వద్దు. వారు అన్నప్పుడు నేను అంటాను. వారు అన్నది నేను అనకూడదు కదా. వారు నాకంటే పెద్దవాళ్ళు కదా, గౌరవం ఇవ్వాలి కదా. వారు నన్ను అగౌరవపరిచినాడు, నరికేస్తా అన్నాడు, వాడోడు వీడోడు అన్నాడే నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు?